బెంగాల్లో శ్యామ్ సింగరాయ్ షూటింగ్ అయిందని అందరికి తెలుసు కదా. ఇంకా మేమైతే ఎస్పీ శైలజ గారిని చూసిన తర్వాత అక్కడ నుంచి విత్ ఇన్ 5 to 10 minutes ఆ షూటింగ్ అయిన ప్లేస్ అనమాట. ఇంకా మా వారైతే పెరిగింది ఇక్కడే కాబట్టి చిన్నప్పుడు నేను తిరిగిన ప్లేసెస్ అన్ని చూపిస్తానని తీసుకొస్తా ఇటు వచ్చారనమాట. ఇంకా చూడంగానే నాకైతే భలే సరదా అనిపించింది. ఇదే కదా అంటే ఇక్కడే షూటింగ్ అయిందని చెప్పారు. ఇంక ఈ మందిరంలోనే అనమాట షూటింగ్ అయితే అయింది. ఇంకా కొంచెం ఇటు నుంచి చూపిస్తాను రా అనుకొని అయితే తీసుకెళ్తున్నారు. ఇదైతే నైట్ 9 అయిపోయింది కాబట్టి మందిరం అయితే క్లోజ్ చేసేసారు. ఇంక ఈ పక్క నుంచి వెళ్తే ఎదురుగా ఘాట్ కూడా ఉందన్నమాట. ఆ ఘాట్లోనే నాని గారి సీన్స్ ఉన్నాయి కదా కొన్ని నదిలో, అక్కడ అయినాయి. ఇంక ఇదైతే చూడండి, మందిరం అయితే చాలా బాగుంది. ఇంకా లోపలికైతే మనం వెళ్ళలేకపోయాము. ఇక్కడ నుంచి చూడండి కనిపిస్తుంది చూసారా, ఇదంతా అదే అనమాట షూటింగ్లో చూపించింది. ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఫెరీ ఘాట్కి వచ్చేసాము. ఈ ఘాట్కి అయితే రావడం నేను ఫస్ట్ టైము. చిన్నప్పుడు ఎప్పుడో చాలా సంవత్సరాల ముందు వచ్చాను, అప్పుడైతే చాలా భయం వేసేది. ఇప్పుడు చూడండి ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేసేసారో, ఏదో రెస్టారెంట్లకు నుంచి వెళ్తున్నట్టు ఉంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్కటే లాంచ్ ఉండిద్ది అనమాట. మేము ఎప్పుడు వెళ్ళే ఘాట్లలో అయితే 2 లాంచెస్ ఉంటాయి. ఒకటి ఇక్కడ నుంచి వదిలితే ఒకటి అక్కడ నుంచి వదులుతారు. అంత టైం అవసరం లేదు. కానీ ఈ ఘాట్లో ఒకటే లాంచ్, ఇదే వెళ్ళిద్ది ఇదే వచ్చిద్ది అనమాట. ఇక్కడ చూస్తున్నారు వీళ్ళందరూ తెలుగోలే, అందరూ శైలజ గారిని చూసి రిటర్న్ వస్తున్న వాళ్ళే అనమాట. అక్కడ నుంచి ఘాట్ దగ్గర కాబట్టి ఈ ఘాట్కి వస్తే వచ్చేసాము. కానీ ఈ ఘాట్కి వచ్చిన తర్వాత తెలిసింది, బాపురే ఇంత దూరం నడవాలి కదా, చాలా అంటే చాలా దూరం నడవాలి. చూసారు ఇదంతా ఘాట్ నుంచి ఇంటికి వెళ్ళే రూట్ అనమాట. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.